రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఎలా అయిండు అని చెప్పేసి ముందు నుంచి తెలంగాణ ప్రజలకి ఒక అనుమానం అనేది ఉన్నది. చాలామంది కాంగ్రెస్లో చాలా పాత నాయకులు, చాలా ఎక్స్పీరియన్స్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్తగా టీడీపీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పుడే అనుమానాలు వ్యక్తమైనాయి. ఎందుకని చెప్పేసి చేసింది అంటే ఇప్పుడు నిజాలు బయటపడుతున్నాయి. మూటలని చాలా బాగా మోయగలడు అని చెప్పేసి ఒక నమ్మకంతో ఆయనని అప్పట్లో పిసిసి అధ్యక్షుడిని చేశారు. మూటల్ని చాలా బాగా మోసిండు అని చెప్పేసి ఆనందంలో ఆ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా ముఖ్యమంత్రిని చేసి ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తి మీద కూర్చోబెట్టే ఒక కార్యక్రమం అన్నది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు ఎలా మూటలు మూశాడు రేవంత్ రెడ్డి గారు అన్న కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. కాకపోతే ఈ విషయాలు ఏవైతే నేను చెప్పబోతున్నానో ఆ విషయాల్ని కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం అర్థం చేసుకోండి. ఈ విషయం అన్నది నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో దాంతో సంబంధం ఉన్నటువంటి టాపిక్. నేను చాలా కాంప్లికేటెడ్గా చెప్పను, సింపుల్గా పైన చెప్పుకుంటూ వస్తాను. ఎందుకంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుతున్నాం, నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మాట్లాడట్లేదు కాబట్టి మీకు ఒక బేసిక్ అన్నది ముందు నేను చెబుతాను. ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ హెరాల్డ్ ఇది కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకున్నటువంటి అతిపెద్ద కేసు అని చెప్పుకోవాలి. నేషనల్ హెరాల్డ్ ఇది యాక్చువల్గా మనం చూసుకుంటే ఇది ఒక న్యూస్ పేపర్ దాదాపుగా 1938లో అనుకుంటా ఈ నేషనల్ హెరాల్డ్ అన్నది స్టార్ట్ అయింది. ఈ న్యూస్ పేపర్ ఎవరు చేశారు అంటే మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి న్యూస్ పేపర్ ఇది. దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు అంటే అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్. ఇది ఈ నేషనల్ హెరాల్డ్ని మనకి పబ్లిష్ చేసేది. ఇది ఒక నాన్ గవర్నమెంట్ కంపెనీ అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేషనల్ హెరాల్డ్ కంటే ముందే స్టార్ట్ అయింది. ఇది 1937లో స్టార్ట్ అయింది. ఇది 1938లో స్టార్ట్ అయింది. అయితే ఈ అసోసియేటెడ్ జర్నల్ అనేది నేషనల్ హెరాల్డ్ని పబ్లిష్ చేసేది. ఏమైంది అంటే 2010లో రాహుల్ గాంధీ గారు ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇద్దరు కలిసి యంగ్ ఇండియా అని చెప్పేసి ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు. యంగ్ ఇండియా ఎల్టీడీ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ కంపెనీలో 76% వాటా వచ్చేసి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఉన్నది. మిగతా 24% వేరే వాళ్ళకి ఉన్నది. ఇది యంగ్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీ ఏం చేసింది అంటే ఏవైతే హోల్డింగ్స్ ఉన్నాయో, దేని హోల్డింగ్స్, అసోసియేటెడ్ జనరల్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్డింగ్స్ని చట్టవిరుద్ధంగా యంగ్ ఇండియాలోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి నేషనల్ హెరాల్డ్ కేసు. ఈ కేసు 2012లో సుబ్రహ్మణ్యం స్వామి గారు ఈ కేసుని కోర్టు దాకా తీసుకెళ్లడం జరిగింది. ఈ యంగ్ ఇండియా కంపెనీలోకి ఏదైతే ట్రాన్స్ఫర్లు జరిగాయో ఇవి చట్టవిరుద్ధంగా జరిగాయి అన్నది బేసిక్. అక్కడి నుంచి ఈడీ అందుకొని తవ్వుకుంటూ ఇప్పుడు ప్రాపర్టీస్ అటాచ్మెంట్ దాకా పోయింది. ఇది నేషనల్ హెరాల్డ్ కేసు గురించి పైన మీకు అర్థం కావడానికి చెప్పినటువంటి కొన్ని విషయాలు చాలా ఉన్నాయి. డీటెయిల్గా వెళ్తే ఒక వీడియో కాదు, 20 వీడియోలు సరిపోవు. అయితే ఇది నేషనల్ హెరాల్డ్ కేసు. ఇక మనం మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం. ఏమైంది అంటే ఏదైతే ఏజేఎల్ ఉందో, ఏజేఎల్ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అని చెప్పేసి నేను చెప్పినాను, ఆ ఏజేఎల్కి సంబంధించినటువంటి 2000 కోట్ల ఆస్తులని స్వాధీనానికి కుట్ర పన్నారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నది. అన్ని విషయాలు మీకు చదివి వినిపించను, ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవే చెప్తాను. ఏజేఎల్ నుంచి 2000 కోట్ల ఆస్తుల స్వాధీనానికి కుట్ర పన్నిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి. ఎట్లా అంటే నేను చెప్పాను కదా, ఏవైతే హోల్డింగ్స్ ఉన్నాయో, అసెట్స్ ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేశారు. ఏజేఎల్ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ యొక్క హోల్డింగ్స్ని ఎందులోకి అంటే యంగ్ ఇండియాలోకి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పేసి ఆ యంగ్ ఇండియా ఏవైతే షేర్స్ ఉన్నాయో 76% రాహుల్ గాంధీ గారి దగ్గర, సోనియా గాంధీ గారి దగ్గర ఉన్నాయి. ఇందులో కొత్తగా వచ్చిన పేరు, ఈ పేర్లు ముందు నుంచే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్న, కొత్తగా వచ్చిన పేరు రేవంత్ రెడ్డి. ఎట్లా వచ్చిందంటే 2019 ఎన్నికలప్పుడు పిసిసి అధ్యక్షుడిగా యంగ్ ఇండియాకు విరాళాలు ఇవ్వాలని బెదిరింపులు అని
అని చెప్పేసి ఇక్కడ ఎవరు రాస్తున్నారు అంటే తెలుగు స్క్రైబ్. ఇది కూడా మనము తెలుగు స్క్రైబ్ నుంచే తీసుకోవడం జరిగింది. తెలుగు స్క్రైబ్ వాళ్ళు ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటారు, మీకు తెలిసిన విషయమే. ఇది ఇక్కడ రాశారు 2019 ఎన్నికలప్పుడు పిసిసి అధ్యక్షుడిగా యంగ్ ఇండియాకు విరాళాలు ఇవ్వాలని బెదిరింపులు. ఎవరు బెదిరించారు అంటే రేవంత్ రెడ్డి గారు బెదిరించారంట. మీకేమైనా పోస్టులు కావాలా, మీకేమైనా పొజిషన్లు కావాలా, మీకేమైనా టికెట్ కావాలా, మీరు యంగ్ ఇండియాకి మీరు విరాళాలు ఇవ్వాలి అని చెప్పేసి యంగ్ ఇండియాకి విరాళాలు ఇప్పించిందంట. కాకపోతే నాకు చిన్న సందేహము, తెలుగు స్క్రైబ్ రాసుకొచ్చింది కాబట్టి 2019 ఒకసారి మీరు డేట్ అనేది కన్ఫర్మ్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి 2019లో ఇంకా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అవల అయింది 2020 ఎండింగో 2021లోనో అయ్యారు. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ బెదిరింపులు వసూళ్ళు చేస్తానంటేనే రేవంత్కు పిసిసి పదవి ఇచ్చారా అనే అనుమానాలు. వసూళ్ళు చేస్తాను అంటేనే పిసిసి పదవి అన్నది ఇచ్చారు అని చెప్పేసి అనుమానాలు. వసూలు చేయడంలో రేవంత్ రెడ్డి గారు దిట్ట, ఆ సంగతి మీ అందరికీ తెలుసు. బ్యాగులు పట్టుకపోయి ఎమ్మెల్సీలని ప్రజాప్రతినిధులని కొనడంలో రేవంత్ రెడ్డి గారు దిట్ట కాబట్టి, అది ఆల్రెడీ రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి తెలుసు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారిని పిసిసి చీఫ్గా నియమించారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. డీటెయిల్లోకి వెళ్తే మనకి తెలుస్తుంది, కాకపోతే డీటెయిల్లోకి నేను వెళ్ళట్లేదు. నెక్స్ట్ రాహుల్ సోనియా గాంధీల ఆదేశాల మేరకు రేవంత్ వసూళ్లకి తెగబడ్డారని ఆరోపించిన ఈడీ. ఇది చాలా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి పేరుని ప్రస్తుతం ఈడీ అన్నది చేర్చింది. రేవంత్ రెడ్డి ఒకరే కాదండి, డికే శివకుమార్ గారు అని చెప్పేసి కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన పేరుని కూడా ఈడీ చేర్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఇది ఎవరో పార్టీలకు సంబంధించింది కాదు, ఎవరో చేసే అలిగేషన్లు కాదు, ఎవరో అక్షింతలు వేయడం కాదు, ఇది డైరెక్ట్గా ఈడీ చేసినటువంటి పని. రేవంత్ రెడ్డితో పాటు ఈడీ ఛార్జ్ షీట్లో దివంగత అహ్మద్ పటేల్, పార్టీ నేత పవన్ బన్సల్ పేర్లు, అంటే రేవంత్ రెడ్డి గారి పేరుతో పాటు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయంట. ఎవరి పేర్లు అంటే అహ్మద్ పటేల్ గారు, అది కాకుండా పార్టీ నేత పవన్ బన్సల్ పేర్లు కూడా. అహ్మద్ పటేల్ గారు మనకు తెలుసు, గుజరాత్ నేత, దివంగత నేత, చనిపోయారు ఆయన పేరు కూడా ఉందంట, అంటే అప్పట్లో చేశారు అని చెప్పేసి. నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఉండబోదేమోనని ఆందోళనలతో కోట్లల్లో విరాళాలు ఇచ్చిన పలువురు నేతలు. మీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే మీరు విరాళాలు ఇవ్వండి, ఎవరికి ఇవ్వాలి, యంగ్ ఇండియాకి ఇవ్వండి అని చెప్పేసి యంగ్ ఇండియాకి విరాళాలు ఇప్పించిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఈ పేపర్లో, అంటే పేపర్ కాదు సారీ, ఈ ట్విట్టర్ హ్యాండిల్లో తెలుగు స్క్రైబ్లో డీటెయిల్గా ఇచ్చిండు. ఆ ఒక్క ఇయర్లోనే కొంచెం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఐ మే బీ రాంగ్, అంటే సబ్జెక్టు కరెక్షన్, నేను కూడా తప్పు అయి ఉండొచ్చు, నాది కూడా థాట్. ఎందుకంటే 2020లో నాకు తలకాయ బలిగింది, తలకాయ కాళ్ళు చేతులు మీలో చాలామందికి తెలియదు. అప్పుడు 2020లో నేను సీతక్క గారి ఇంటర్వ్యూ చేసుకుని వచ్చాను. అప్పటిదాకా అయితే రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ అవ్వాలి. ఎప్పుడు నవంబర్ 12, 13వ తారీఖు, అది 12వ తారీఖు, సారీ 13 కాదు 12వ తారీఖు, అప్పటిదాకా అయితే అవ్వాలా. మరి 2019 అంటున్నారు. ఒకసారి ఆలోచించుకొని ఒకసారి డేట్స్ చేంజ్ చేసుకోవాలి. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు ఏంటి అంటే ఇక్కడ మనం చూడవలసింది ఇది డికే శివకుమార్ గారి పేరు. దాని తర్వాత మళ్ళీ తెలుగు స్క్రైబే ట్వీట్ చేయడం జరిగింది. ఏమని ట్వీట్ చేశారు అంటే, బ్రేకింగ్ న్యూస్, నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి, డికే శివకుమార్ ఇద్దరిపైన సంచలన విషయాలు బయటపెట్టిన ఈడీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళిద్దరిపైన కూడా సంచలన విషయాలను బయటపెట్టిందంట. యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థ కోసం రేవంత్ రెడ్డి, డికే శివకుమార్ బోగస్ డొనేషన్లు సేకరించారని తెలిపిన ఈడీ. ఇద్దరు కూడా బోగస్ డొనేషన్లు అంటే లంచాలని డొనేషన్గా తీసుకున్నారు, అంతే, ఇంకేముంటుంది, అంతే. నెక్స్ట్ డికే శివకుమార్ తమ వ్యక్తిగత అకౌంట్ నుంచి 25 లక్షలు, తన ట్రస్ట్ నుంచి 2 కోట్లు యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థకి డొనేషన్ చేసినట్టు పేర్కొన్న ఈడీ. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఆయన పర్సనల్ అకౌంట్ల నుంచి డికే శివకుమార్ గారు 25 లక్షలు వేసిండు, ట్రస్ట్ నుంచి. ట్రస్టులకి మనం అందరం ఏమంటాం, కానీ నువ్వే ట్రస్ట్ నుంచి యంగ్ ఇండియాకి వేసినావు నాకు అర్థం కాదు. 2 కోట్లు వేసాడంట మహానుభావుడు. అది సంగతి. అంటే ఏదైతే రాష్ట్రాలు మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 రాష్ట్రాల్లో పవర్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ 3 రాష్ట్రాల నుంచి కూడా డొనేషన్ రూపంలో డబ్బులను లాగుతున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అనేది ఒక పెద్ద మహావృక్షం, అది బతకాలంటే మరి ఏదో ఒకటి తినాలిగా. ఏం తింటుంది, డబ్బే కదా. ఆ డబ్బుని ఈ 3 రాష్ట్రాల నుంచి లాగే ప్రయత్నం అన్నది చేస్తున్నారు. ఆ లాగించడంలో రేవంత్ రెడ్డి గారు దిట్ట, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఏం కావాలన్నా మన దగ్గర పని జరిగిపోద్ది, ఏం కావాలని జరిగిపోద్ది, మాకేం కావాలో మీరు ఇస్తే చాలు. అది ప్రస్తుతం తెలంగాణలో
జరుగుతున్నటువంటి అతిపెద్ద కుట్ర. ఈరోజు కూడా మీకు గుర్తుండే ఉంటుంది, మంత్రివర్గ విస్తరణ అన్నారు. ఎప్పుడో జరిగిపోతుందన్నారు. ఉగాది అన్నారు. ఉగాదికి ఒక రోజు ముందు అయిపోయింది అన్నారు. ఇప్పటిదాకా మంత్రివర్గ విస్తరణ అవ్వాలి. కొంతమంది చెప్పే విషయం ఏంటంటే అదే మూటల గోల నడుస్తున్నది, ఆ మూట ఈ మూట అది వెయిట్ అనేది తెగట్లేదు, రేటు తెగట్లేదు, అందుకే ఈ మంత్రివర్గ విస్తరణ అనేది చేయకుండా ఆపారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి విషయాలు. అదే కాకుండా ఇంకొన్ని పోస్టులు ఉన్నాయి, పార్టీ అంతర్గత పోస్టులు కూడా ప్రస్తుతము ఇస్తున్నారు. ఆ పార్టీ అంతర్గత పోస్టులు కూడా కేవలము అది రేటు తగ్గొడితేనే ఇస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది బహిర్గతంగానే మాట్లాడుతున్నారు. మొన్నటికి మనం చూసినాము, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే, గాంధీ భవన్లోనే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు వెళ్ళి ధర్నా చేశారు, మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అని చెప్పేసి. అది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పనితీరు తెలంగాణలో. ముఖ్యంగా ఈ విషయం మీద తప్పకుండా కమెంట్ చేయాలి. కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఒక లైక్ చేస్తే వీడియో అన్నది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. ప్రజలందరికీ నిజాలు తెలియాలి కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.